తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య వైరం ముదురుతుండగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మధ్య మొదటి నుంచి వైరం ఉంది. ఈ క్రమంలో తమ ప్రత్యర్థులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై ఉమ్మడిగా దాడి చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబుకి ఏమి పని అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ అండ్ కో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎందుకు వేలు పెడుతున్నారో వారికే తెలియాలి. తెలంగాణలో జల రాజకీయాలను బీఆర్ఎస్ ముమ్మరం చేయగా రాయలసీమ హక్కుల పేరిట జల రాజకీయాలకు వైసీపీ తెరలేపింది. రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణను రక్షణ కవచంగా కేసీఆర్ అండ్ కో ఎలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో అధికారం పోగానే వైఎస్ కుటుంబం రాయలసీమను రక్షణ కవచంగా వాడుకుంటూ వస్తోంది. ఇద్దరిది ఒకే దారి. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి ఏడాదిన్నర అయినందున జగన్మోహన్ రెడ్డి తన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు. రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ సిద్ధం చేస్తూనే మిగతా జిల్లాల్లో కులాల కుంపట్లను రాజేయడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కులాల మధ్య విద్వేష బీజాలు నాటింది కూడా ఆ కుటుంబమే. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత ఈ రెండు కులాల వారు ఒకే రాజకీయ వేదిక పంచుకుంటున్నారు. సహజంగానే ఇది జగన్మోహన్ రెడ్డి కడుపు మంటకు కారణమవుతోంది. కమ్మ కాపులది డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కి ఇప్పుడు బీసీలు, మాదిగలు, ముస్లింలు జత కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి బలమైన రాజకీయ వేదికగా రూపొందింది. ఈ కారణంగా గత ఎన్నికల్లో కూటమి 164 సీట్లలో గెలుపొందింది. అది కూడా భారీ మెజారిటీలతో. కమ్మ కాపులు కలవకుండా ఇప్పటిదాకా అడ్డుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న అరాచకాలను గమనించిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిణితి ప్రదర్శించి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జట్టు కట్టకుండా అడ్డుకోవడానికై ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమిలో విభేదాలు రాకపోతాయా అని ఏడాదిన్నరగా ఎదురు చూశారు. అలాంటి సంకేతాలు కనిపించకపోగా కనీసం మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్ కోసం అది అవసరమని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. దీంతో కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయడానికి జగన్ అండ్ కో వ్యూహ రచనకు శ్రీకారం చుట్టారు. కాపులు పవన్ కళ్యాణ్ కు దూరమైతే కూటమి దానంతటా అదే బలహీనపడుతుందన్నది వారి అభిప్రాయం. తమ వ్యూహాన్ని అమలు చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అంబటి రాంబాబు రూపంలో అటువంటి అవకాశం వచ్చిందని భావించి తమ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాంబాబు 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తనను తాను కాపు నాయకుడిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. కాపు జాతి కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, తాను కాపు నాయకుడిని కాదని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. తన 3 కుమార్తెలలో 2కి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారితో వెయ్యమందుకున్నారు. వాస్తవ నేపథ్యం ఇది కాగా జగన్ అండ్ కో ఇప్పుడు అకస్మాత్తుగా రాంబాబును కాపు నాయకుడిగా మార్చివేశారు. 4 రోజుల క్రితం అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. ప్రతిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. నిజానికి ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలాంటి దాడులు పరిపాటిగా ఉండేవి. నాటి దాడుల బాధితులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కారణంగానే గతంలో అడ్డగోలుగా ప్రవర్తించిన వారిపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు, మీకు చేత కాదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుది విచిత్రమైన పరిస్థితి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కార్యకర్తలను సంతృప్తి పరచడానికి చట్టవిరుద్ధమైన చర్యలను అనుమతించలేని స్వభావం ఆయనది. దీంతో ఇటు కార్యకర్తలను సంతృప్తి పరచలేక, అటు చట్టవిరుద్ధ పోకడలను అనుమతించలేక చంద్రబాబు నలిగిపోతున్నారు. వైసీపీ నాయకులు ప్రవర్తించినట్టుగానే తెలుగుదేశం నాయకులు కూడా ప్రవర్తిస్తున్నారన్న అపవాదును మూటకట్టుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఈ కారణంగానే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన వారిపై కేసులు కట్టించి అరెస్ట్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అరెస్టుల సంగతి దేవుడెరుగు. కనీసం కేసులు కూడా ఉండేవి కావు. ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తిడితే మా వాళ్లకు బీపీ పెరిగి ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అందులో ఏముంది అని సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించుకునేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును లకారాలతో దూషించినందున తెలుగుదేశం కార్యకర్తలకు కూడా బీపీ పెరిగుంటుందని జగన్మోహన్ రెడ్డి సరిపెట్టుకోవడం లేదు. అలా సరిపెట్టుకోవాలనుకోవడం కూడా సరికాదు.
దాడుల సంస్కృతిని ఖండించాల్సిందే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కులం కార్డును తెరపైకి తేవడం విశేషం.